మీరు వాస్తవాలు చెప్పాలా. మీకు అన్నం రోజు బాగుంటా ఉందా? శుక్రవారం ఒక్క రోజు బాగుంటుంది, మిగతా రోజులు బాగుండట్లేదు. మిగతా రోజులు ఎందుకు బాగుండట్లేదు? టేస్ట్ బాగుండట్లేదు. ఇక ఇది చూడండి, పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు పెట్టారు, దానిపై ఎంచక్క మూతలు కూడా పెట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం తీసుకొచ్చిన పదార్థాలివి. స్టీల్ డబ్బాలో ఎక్కడో అట్టడుగున సాంబార్ ఉంది. అది సాంబారా పప్పా అని అడక్కండి. మాకే కాదు, ఎమ్మెల్యేకు కూడా తెలీదు. ఎంతమంది అన్నం? 70 మెంబర్స్ తింటేనా? అది చట్నీ ఎట్లయితే అది చట్నీ గమ్మత్తైన విషయం ఏంటంటే అసలు ఆ రోజు మెనూ అది కాదు, పల్లీ చట్నీ. అది లేదు సరికదా, దాని స్థానంలో 70 మంది కోసం ఇలా నీళ్ల చారు దర్శనమిచ్చింది. కూటమి ప్రభుత్వంలో ఇంతే. స్కూల్లో బాత్రూంల కంపు భరించలేం, బయట భోజనం తినలేమంటున్నారు పిల్లలు. దీంతో ఎమ్మెల్యేకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక చిన్న సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి పరిశుభ్రంలో కానీ, బాత్రూమ్ మెయింటెనెన్స్ లో కానీ. కొంతవరకు అనుకున్న మేరన అనుకున్న మెన్యూ ప్రకారం రావట్లేదు. రాబో కాలంలో ఇంకా మంచిగా పిల్లలకి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.